అమెరికా ఎప్పుడైతే వెనిజులాని ఆక్రమించుకుని బహిరంగంగా చెప్పిందో, ట్రంప్ వచ్చాక 7 దేశాల మీద యుద్ధం చేసినోడయ్యాడు. 7 దేశాల మీద బాంబింగ్ చేసినటువంటి దేశం అయింది అది. అంటే ఒకప్పుడు శాంతి కాముక దేశం అని చెప్పేది కాస్త క్రిందటిసారి ట్రంప్ శాంతి కాముకుడు, అందుకని నోబెల్ అడిగాడు. నోబెల్ ఇవ్వలేదు కాబట్టి ఉన్మాదిగా మారాడేంటో తెలియదు. వెనిజులా మీద దాడి ఆక్రమించుకోవడం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొలంబియా వాడు భయపడుతున్నాడు. ఎందుకంటే కొలంబియాని కూడా తిడుతున్నాడు ట్రంప్. కొలంబియా, నికరగువా ఇట్లాంటి దేశాలను కూడా తిడుతున్నాడు. అవన్నీ కూడా ప్రపంచంలో డ్రగ్స్ దేశాలన్నిటి నియంత్రణలోకి తెస్తూ ఉన్నాడు. ఆ పేరుతో ఆ దేశాలలోకి అమెరికన్ సైన్యాలు దూరి ఆ అధ్యక్షులను పక్కన పెట్టేసి వాళ్ళ పపెట్ ప్రభుత్వాలను పెట్టి అక్కడ ఉన్నట్టు సహజ వనరులు దోచుకోండి. ఎక్కడైతే సహజ వనరులు ఎక్కువ ఉన్నాయో ఆ సహజ వనరులు ఉన్నటువంటి దేశాల మీదనే డ్రగ్స్ వంక పెట్టి చేసుకొస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా ఆడుతున్న నాటకం అదే.